అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పరిశీలకులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా అనంతపురం శాసనసభ అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు, అదేవిధంగా క్లస్టర్స్ యూనిట్లు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలతో పాటు బీజేపీ, జనసేన, అదే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు సమీక్షా సమావేశం చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశం ద్వారా కేవలం 25 రోజులలో మనకు ఎన్నిక రాబోతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో మన బూత్ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ప్రతి ఒక్క ఓటర్ని మనం కలవాలి, తద్వారా తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయించుకొని తప్పకుండా ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు సభ్యులు కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యతని ఒకసారి ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి 5 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రభుత్వంలో అరాచకాలను ఎదుర్కొంటూ అనేక కేసులు కూడా పెట్టుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో కార్యకర్తలంతా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ 25 రోజులు కూడా అదే స్ఫూర్తితోటి పనిచేస్తూ ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా వెళ్ళి అవసరమైతే 5 సార్లు కాకపోతే 6 సార్లు వెళ్ళి వారి ఓటుని అభ్యర్థించమని, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలు కూడా ఆ వార్డులలో ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడతారా, ఒకవేళ రౌడీ సీటర్లు ఉండి వీళ్ళందరూ ఇబ్బంది పెడతారనే విషయాన్ని కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కూడా విషయాలు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అనంతపురం నగరంతో పాటు అన్ని నియోజకవర్గాలు కూడా మేము గెలుపొందబోతున్నాము. ప్రత్యేకించి అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఈరోజు మనకి వెంటాడుతున్నాయి. ఈ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ చేసింది శూన్యమనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నడిమంక ప్రాంతంలో గతంలో వరదలు వచ్చినప్పుడు నీట మునిగి ఆర్థిక మట్టి ఇబ్బందులు, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ గత తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ కూడా పూర్తి చేయకుండా ఇప్పటికీ అలాగే వదిలేశారు. కాబట్టి అలాంటి సమస్యలతో పాటు ప్రధానంగా అనంతపురం నగరంలో ఈరోజు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి విషయం కూడా మేము ప్రభుత్వం తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. మా మేనిఫెస్టోలో కూడా ఆ విషయాన్ని మేము తెలియజేస్తూ ఈ నగరాభివృద్ధిగా కాదు, అనంతపురం నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక రైతన్నలు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, నగరానికి రావాల్సినటువంటి నీటి సమస్య కావచ్చు, ప్రతి ఒక్క సమస్య మీద మేము స్పందించి పోరాటం చేస్తామని చెప్పేసి వారికి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎన్నికల్లో ఓటు వేద్దామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు, ముఖ్యంగా మహిళల యువత కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో మేము అందించినప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం వాళ్ళని ఒక ఓటర్లుగా చూసారు తప్ప వాళ్ళకి రావాల్సినటువంటి నిజంగా న్యాయంగా రావాల్సినటువంటి మహిళకి ఎటువంటి సదుపాయాలు కల్పించలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము చెప్పే సూపర్ 6 పథకాలు, ప్రత్యేకించి మహిళా శక్తి ద్వారా ఇచ్చేటువంటి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా 18 సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇచ్చే విషయం కావచ్చు, అదేవిధంగా ఇంట్లో పిల్లలు చదువుకొని ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 15,000 ఇచ్చే కార్యక్రమంతో పాటు బీసీలు, ప్రత్యేకంగా బీసీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు 50 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటు అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటు బీసీల కోసం రక్షణ చట్టం. ఎందుకంటే బీసీలో చూసాం ఈ 5 సంవత్సరాల కాలంలో విపరీతం దౌర్జన్యాలు చేసి నాయకులు, మా పెద్ద నాయకులు కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలుకు మగ్గిన పరిస్థితి చూస్తాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా బీసీలు కూడా రక్షించడం కావాలని ఉద్దేశంతో ఆ రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా లోకేష్ గారు యువకుల పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి యువత నిర్వహిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇస్తున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతన్నల కోసం ప్రత్యేకించి తొలకరి జైలు పడ్డప్పుడు రైతన్నలు విత్తనాల కోసమో లేకపోతే ఇతర వర్షాధారంగా పంట వేసేటువంటి వాళ్ళకి కనీసం అంటే డబ్బులు కావాల్సిన అవసరంలో ఇళ్లను తాకట్టు పెట్టడం, లేకపోతే బంగారు కుదువ పెట్టడమో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గుర్తించి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రైతన్నలకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్న విషయాన్ని కూడా మేము చెప్తున్నాము. ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా పరిశుద్ధమైనటువంటి జలాలను ఇచ్చేటువంటి నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలని మా యొక్క నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి క్లస్టర్స్, యూనిట్లు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలతో పాటు మహిళా కార్యకర్తల నాయకులు కూడా ఈ విషయాలను కూడా ప్రజలు తెలియజేస్తూ ఎక్కడికక్కడ చైతన్యం చేస్తూ అందరినీ కూడా ఓట్లు వేయించేలాగా ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం.